స్వాతంత్ర దినోత్సవ వేళ దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్రకు భారత్ చెక్ పెట్టింది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని యువతను ఆకర్షించడం, వారిని ఉగ్ర నెట్వర్క్లోకి తీసుకురావడం, సరిహద్దుల ఆవల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు చేరవేయడం వంటి ప్రమాదకర ప్రయత్నాలపై భద్రతా సంస్థలు ఉక్కుపాదం మోపాయి. షెహజాద్ భట్టి నెట్వర్క్పై జరిగిన చర్య కేవలం అరెస్టుల వ్యవహారం కాదు. దాని వెనుక ఉన్న నిధులు, నియామక వ్యవస్థ, సమాచార మార్గాలు, ఆయుధాల సరఫరా గొలుసును గుర్తించే సమగ్ర వ్యూహం కనిపిస్తుంది. అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర భద్రతా వ్యవస్థకు ఇప్పుడు అసలు పరీక్ష ఇదే. ఉగ్రవాదాన్ని ఘటన తర్వాత ఎదుర్కోవడం కాదు, కుట్ర పుట్టక ముందే ఛేదించడమే లక్ష్యం. ఇది కేవలం అరెస్టుల కథ కాదు, ఒక నెట్వర్క్ను ముందుగానే ఛేదించిన భద్రత వ్యూహం. షెహజాద్ భట్టి నెట్వర్క్ సామాజిక మాధ్యమాలను ఉపయోగించి భారత యువతను ఆకర్షించడం, డబ్బు ఆశ చూపించడం, స్థానిక వ్యక్తులను కార్యకర్తలుగా మార్చడం వంటి పద్ధతులను అనుసరించినట్లుగా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోనే అనుమానితులపై నిఘా పెట్టి వారి సామాజిక మాధ్యమ సంబంధాలను పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెట్వర్క్ వెనక ఉన్న అసలు ప్రమాదం ఇదే. సరిహద్దు దాటి వచ్చే ఉగ్రవాది కంటే దేశంలోనే సాధారణ వ్యక్తిలా కనిపించే స్థానిక కార్యకర్త మరింత క్లిష్టమైన సవాల్. అందుకే భద్రతా వ్యవస్థ దృష్టి ఇప్పుడు కేవలం ఆయుధాలపై కాదు, మనుషులు, సందేశాలు, డబ్బు, సంబంధాలు, డిజిటల్ కదలికలపై కూడా ఉంది. జూన్లో జాతీయ దర్యాప్తు సంస్థ పంజాబ్, హర్యానాల్లో 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి డిజిటల్ పరికరాలు, పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పరిశీలించింది. అంటే దర్యాప్తు ఒక్క సంఘటనతో ఆగడం లేదు, మొత్తం గొలుసును బయటకు తీసే ప్రయత్నం జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరిని సంప్రదించారు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, స్థానికంగా ఎవరు సహకరించారు, ఆయుధాలు ఎలా చేరాయి, ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే నిఘా చిత్రంగా కలపడం ఈ వ్యూహంలో కీలకం. అందుకే అమిత్ షా నాయకత్వంలోని కేంద్ర భద్రతా వ్యవస్థకు అసలు లక్ష్యం కేవలం నిందితులను పట్టుకోవడం కాదు, మొత్తం ఉగ్ర వ్యవస్థను మూలాలతో సహా గుర్తించడం. ఇదే ముందస్తు భద్రతా విధానం. షెహజాద్ భట్టి నెట్వర్క్ పై జరిగిన తాజా చర్యలో మరో విషయం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇది ఒక రాష్ట్ర పోలీస్ చర్యగా మిగల్లేదు. దేశంలోని 14 రాష్ట్రాల్లో సమన్వయంతో భారీ చర్య చేపట్టినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన సమాచారం వెల్లడించింది. మొత్తం 253 మందిని అదుపులోకి తీసుకున్నట్లు, 80కి పైగా కేసులు నమోదైనట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే అమిత్ షా నాయకత్వంలోని కార్యాచరణ విధానంలో కీలక అంశం. ఒక రాష్ట్రంలో కనిపించిన అనుమానాస్పద కదలికను మరో రాష్ట్రంతో అనుసంధానించడం, స్థానిక పోలీస్ సమాచారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల సమాచారంతో కలపడం, డిజిటల్ ఆధారాలను సాంకేతికంగా పరిశీలించడం, ఆర్థిక మార్గాలను అనుసరించడం, ఇలా ఉక్కు సమాచారాన్ని ఒక పెద్ద చిత్రంగా మార్చడం. ఈ నెట్వర్క్ సామాజిక మాధ్యమాల ద్వారా యువతను చేరుకోవడానికి ప్రయత్నించినట్లు మహారాష్ట్ర దర్యాప్తులో వెల్లడైంది. అందుకే వ్యూహం కూడా మారింది. మొదట గుర్తింపు, ఆ తర్వాత నిఘా, ఆ తర్వాత డిజిటల్ ఆధారాల సేకరణ, సంబంధిత రాష్ట్రాల్లో సమన్వయ చర్య, చివరిగా మొత్తం నెట్వర్క్ను చట్టపరంగా ఛేదించడం. ఇదే పద్ధతి భవిష్యత్తు ఉగ్రవాద నిరోధక వ్యవస్థకు అవసరం. అమిత్ షా తరచుగా చెబుతోన్న సమన్వయ విధానం కూడా ఇదే దిశను సూచిస్తోంది. జమ్మూ కాశ్మీర్ భద్రతపై ఆయన గతంలో అన్ని సంస్థల సమన్వయంతో పనిచేయాలని, ఉగ్ర వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని ఆదేశించారు. ఇప్పుడు ఆలోచనను దేశవ్యాప్త ఉగ్ర నెట్వర్క్లపై కూడా విస్తరించే ప్రయత్నం కనబడుతోంది. అంటే భద్రతా వ్యవస్థకి ఇక రాష్ట్ర సరిహద్దులు అడ్డంకి కావు. అమిత్ షా అలాగే ఆయన ఆధ్వర్యంలోని భద్రతా వ్యవస్థ చర్యను కేవలం ఇంతమంది అరెస్ట్ అయ్యారు అనే సంఖ్యతో అర్థం చేసుకోవడం చాలా చిన్న విశ్లేషణ అవుతుంది. అసలు వ్యూహం నెట్వర్క్ నిర్మాణాన్ని ఛేదించడం. షెహజాద్ భట్టిపై జరిగిన దర్యాప్తుల్లో సామాజిక మాధ్యమాల ద్వారా నియామకం, సాంకేతికరించినటువంటి సమాచార మార్పిడి, డబ్బు పంపిణీ, లక్ష్యాలపై నిఘా, స్థానిక కార్యకర్తల వినియోగం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకారం భట్టిపై నమోదైన కేసుల్లో స్థానిక మాడ్యూళ్లను ఏర్పాటు చేసి పోలీస్ సంస్థలపై దాడులకు కార్యకర్తలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. కాబట్టి కేంద్రం ముందున్న కార్యాచరణను 4 స్థాయిలుగా చూడవచ్చు. మొదటిది డిజిటల్ నిఘా ద్వారా సంబంధాలని గుర్తించడం. రెండోది అనుమానితుల ఆర్థిక, సామాజిక, కమ్యూనికేషన్ సంబంధాలను అనుసరించడం. మూడోది రాష్ట్రాలు, కేంద్ర సంస్థల మధ్య సమాచారాన్ని తక్షణం పంచుకోవడం. ఇక నాలుగోది ఆధారాలతో కూడినటువంటి చట్టపరమైన చర్య ద్వారా నెట్వర్క్ను నిర్వీర్యం చేయడం. మహారాష్ట్రలో ఇలాంటి అనుమానితులపై జరిగిన చర్యల్లో సామాజిక మాధ్యమ సంబంధాలను గుర్తించి పరికరాలు, సమాచార రికార్డులను పరిశీలించినట్లు అధికారులు చెప్పారు. ఇదే భద్రతా వ్యవస్థలో వచ్చిన అసలు మార్పు.
ఉగ్రవాది బాంబు పెట్టిన తర్వాత పట్టుకోవడం కాదు, అతను ఎవరిని సంప్రదిస్తున్నాడో ముందుగానే గుర్తించడం, అతనికి ఎవరు డబ్బు ఇస్తున్నారో తెలుసుకోవడం, ఎవరు స్థానికంగా సహకరిస్తున్నారో గుర్తించడం, ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుగొనడం, ఈ మొత్తం గొలుసును ఒకేసారి ఛేదించడం. ఇదే అమిత్ షా నాయకత్వంలోని కఠినమైన భద్రత విధానానికి అసలు పరీక్ష. షహజాద్ భట్టి నెట్వర్క్పై జరిగిన చర్య భారత్లో ఉగ్రవాద వ్యతిరేక పోరాటం ఎలా మారుతోందో చూపించే ఉదాహరణగా నిలుస్తోంది. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని సరిహద్దు దాటి వచ్చే వ్యక్తి, ఆయుధం, శిబిరం అనే కోణంలో మాత్రమే చూడాల్సి వచ్చేది. ఇప్పుడు యుద్ధభూమి సామాజిక మాధ్యమాల్లో కూడా వచ్చేసింది. భట్టి నెట్వర్క్ యువతను సామాజిక మాధ్యమాల ద్వారా చేరుకోవడానికి ప్రయత్నించిందని పలు దర్యాప్తుల్లో సైతం వెల్లడైంది. అందుకే భారత భద్రతా వ్యవస్థ కూడా అదే స్థాయిలో స్పందించాల్సి వచ్చింది. ఒకవైపు నిఘా సంస్థలు డిజిటల్ సంబంధాలను గుర్తిస్తున్నాయి, మరోవైపు రాష్ట్ర పోలీసు బృందాలు స్థానిక మాడ్యూళ్లను ఛేదిస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ పెద్ద కుట్రకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తోంది. కేంద్ర హోం వ్యవస్థ ఈ సమాచారాన్ని సమన్వయపరుస్తోంది. ఈ విధానంలో అమిత్ షా నాయకత్వం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ఉగ్రవాదాన్ని సంఘటన జరిగిన తర్వాత మాత్రం ఎదుర్కోవడం కాదు, దాని పునాది ఏర్పడే దశలోనే అడ్డుకోవాలి. ఇదే ముందస్తు నిరోధక వ్యూహం. ఇటీవల భారీ చర్యలో 14 రాష్ట్రాల్లో 253 మందిని అదుపులోకి తీసుకోవడం, 80కి పైగా కేసులు నమోదు కావడం ఈ సమన్వయ పరిమాణాన్ని చూపిస్తోంది. అయితే ప్రతి అనుమానితుడి విషయంలో ఆధారాలు, చట్టపరమైన ప్రక్రియ అత్యంత కీలకం. ఎందుకంటే బలమైన భద్రతా చర్యకు బలమైన న్యాయపరమైన ఆధారం కూడా అవసరం. అసలు విజయం అరెస్టుల సంఖ్యలో కాదు, రేపటి దాడికి కావాల్సిన మనుషులు, డబ్బు, ఆయుధాలు, సంబంధాలు ఏర్పడకుండా ముందుగానే వ్యవస్థను ఛేదించడంలో ఉంది. అదే భారత భద్రతా వ్యవస్థకు కొత్త పరీక్ష. అదే అమిత్ షా బృందం ముందున్న అసలు లక్ష్యం. ఈ ఆపరేషన్ ఇచ్చిన అతిపెద్ద సందేశం ఒకటే: భారత భద్రతా వ్యవస్థ ఇప్పుడు కేవలం సరిహద్దుల దగ్గరే కాపలా కాయడం లేదు. సామాజిక మాధ్యమాల నుంచి రహస్య నిధుల వరకు, నియామకాల నుంచి ఆయుధాల సరఫరా వరకు ప్రతి పొరను అనుసంధానించి కుట్రను ఛేదించే దిశగా పనిచేస్తోంది. అమిత్ షా నేతృత్వంలోని కేంద్రం ముందుకు తీసుకెళ్తోన్న ఈ సమన్వయ విధానంలో నిఘా సంస్థలు, రాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రత బలగాలు ఒకే లక్ష్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉగ్రవాదం రూపం మారుతోంది. అందుకే భారత ప్రతిస్పందన కూడా మారాలి. దేశ భద్రతపై రాజీ లేకుండా కుట్ర ఎక్కడ మొదలైనా అక్కడే దాని మూలాలను ఛేదించడమే ఇక భారత వ్యూహం.